సైట్ పెయిన్ వచ్చింది ఎక్కడి నుంచి? సార్ హాయ్ సార్. హాయ్. సార్ ఏం లేదు సార్, నాకు L4 L5 ట్రీట్మెంట్ చేసింది సార్. L4 L5 ట్రీట్మెంట్ అదేంది నీకు? సార్ ఏం లేదు సార్, స్టాటిక్ పెయిన్ ఉంది కదా, అది వచ్చింది సార్ నాకు. సైట్ పెయిన్ వచ్చింది ఎక్కడి నుంచి? సార్ అదే సార్, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కింద కాళ్ళ కింద వరకు వచ్చేస్తుంది కదా, అదే సార్. ఓరు బాబాయ్, అలా చెప్పొచ్చు కదా. అసలు ఊరికే నీకు నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు? అసలు వచ్చి కూర్చో, ఒకసారి చెప్తాను నీకు. ఓకే సార్. అసలు ఏ బ్యాక్ పెయిన్ అయినా సయాటికా పెయిన్ అని ఎందుకు అనుకుంటారు? అసలు సయాటికా పెయిన్ లో 6 డజన్ పైగా కండిషన్స్ ఉంటాయి. అన్ని కండిషన్స్ సయాటిక్ నర్వ్ లాగా అనిపిస్తాయి, కానీ సయాటిక్ పెయిన్ కాదు. దీన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఏ టైం వస్తుంది, నువ్వు ఏ యాక్టివిటీస్ చేస్తే వస్తుంది అన్నది చూసుకొని డిసైడ్ అయ్యి ఈ రకంగా వస్తుందని అంటే అప్పుడు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ముందే మీరు డిసైడ్ అవ్వకండి. ఏదైనా ఇలాంటి ఇబ్బంది ఎవరికన్నా వస్తే వెంటనే మా రీక్యూట్ని సంప్రదించండి. దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుందాం.